కొడంగల్ మండలం రావులపల్లె గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సర్పంచ్ అభ్యర్థి పదమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి బలపరిచిన అభ్యర్థిగా పదమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అధికార పార్టీ అండదండలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని జగదీశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. జరిగింది నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆమె ఏమేమి అభివృద్ధి కోరుతున్నారో పబ్లిక్ లో ఆమె ఉంటుంది కాబట్టి ఆమెకు ఎన్నో సమస్యలు చెప్పారు పబ్లిక్ లో. ఈ రీసెంట్ గా కొంతమంది నిలబడ్డారు. ఇప్పుడు మన అవతల అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో అభ్యర్థి నిలబడి ఆయన ఇల్లు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి వేయడం జరిగింది. ఆయన గెలవాలనే ఆశతోనే ఆ విధంగా చేశాడు. కానీ మేము అట్లా చేయలేదు. మనం అడగకుండానే ఆయన చేశాడు కాబట్టి మేము కూడా ఏం అనలేదు. సరే ఇప్పుడు ఆయనకు అధికారం ఇచ్చారు, ఆయన చేసిండొచ్చు. కానీ గెలిచిన తర్వాత మేము ఖచ్చితంగా ఎవరెవరికి పేదలకు ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు ఈ రావులపల్లి గ్రామంలో జరుగుతున్నాయి. ఈ రావులపల్లి గ్రామంకు చరిత్ర ఏంటంటే ఇక్కడ నుంచి గురునాథ్ రెడ్డి అనే ఆయన మా తండ్రి గారు ఈ ఊరికి పెద్ద మనిషి 5 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడు. 1978 లో ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత 9 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. 5 సార్లు గెలిచారు, 4 సార్లు ఓడిపోయారు. ఇక్కడ ఆయన ఎట్లాంటి అభివృద్ధి చేశారు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. నిన్న మొన్న వచ్చిన పిల్లలు ఏంటంటే మేము ఇంత అభివృద్ధి చేశాం 30 ఏళ్ళకి వెళ్ళి అని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ అబద్ధాల మాట. ఇంతవరకు ఆయన ఆశీర్వాదంతోనే ఈ ఊర్లో ఎవరైనా సరే సర్పంచ్ గా గెలిచారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక్కడ మేము కొట్లాడి గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము కొట్లాడి రైతు వేదికలు కానివ్వండి ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ప్లస్ వాటర్ అనేది నీళ్ళ కొదువు అనేది ఈ గ్రామంలో ఎక్కువ ఉండేది. దాన్ని సొంతంగా మా తమ్ముడు లాస్ట్ టైం రమేష్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ బీసీ కాలనీలో రోడ్ వేయడం కానివ్వండి, తాగునీటి సమస్యలు కానివ్వండి ఇట్లాంటి అన్ని పరిష్కారాలు చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ స్థానిక ఎలక్షన్ వచ్చినందుకు జనరల్ లేడీ వచ్చినందుకు మా అభ్యర్థి ఊర్లో పెద్దలు చిన్నలు లేనట్లు అయిపోయింది ఊరు. మనం ఊరిని పట్టుకొని మనం ఏమి కచ్చలు లేనట్ల మన వ్యక్తి మంచిని చూసుకొని మనం ఊరు అభివృద్ధి చేసుకున్నాలే. ఇది పిల్లలట కాదు, అయిపోతుంది కాదు. 5 ఏళ్ళ దగ్గర మంచిగా ఉండాలి. ఒకటి మంచి చెడ్డ కానీ పార్టీలు ఇప్పుడు ఉంటాయిపోతాయి. ఊరు మంచిగా డెవలప్మెంట్ చేసి రావులపల్లి ప్రజలకు నా మనవి, ఎందుకంటే ఉంగరం గుర్తుకు ఓటేసి దినిగలి పద్ధతి కావున మీరు గ్రామ ప్రజలు ఏం ఆలోచించకుండా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో ఆమెను గెలిపించాలని నా ఆ వ్యక్తి మంచిగా ఉంటే ఆ వ్యక్తిని గెలిపియాలని చెప్పిండు. అతల నిలబడోళ్ళు ఏకదాటిగా వీళ్ళు వ్యక్తులు మంచోళ్ళు, వ్యక్తులను గెలిపించుకొచ్చి సీఎం సార్ తక్కువ పోతామని నా ఒక మనవి. నిలబడ్డాడు. మీరు ఏం చెప్తే నేను చేస్తాను. మీరు వచ్చిన సమస్యలు అన్నీ చేసి వెళ్ళాడతా. ఎవరెవరు చేసిన అన్ని మళ్ళీ నాకు చెప్పుకుంటే నేను